హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మ్యాథ్స్ టీచ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తానని. సో ఫస్ట్ ఇంటర్మీడియట్లో 2Bతో స్టార్ట్ చేస్తున్నాను. 2Bలో సర్కిల్ చాప్టర్. ఈ క్వశ్చన్లో మనకి ఈక్వేషన్ సెంటర్ ఫైండ్ చేయమన్నారు. సో వాళ్ళు మనకి ఇచ్చింది పాయింట్స్, 3 పాయింట్స్ ఇచ్చినారు. మనం ఈక్వేషన్ని సెంటర్ని కనుక్కోవాలి మనమే. సో ఫస్ట్ అయితే మనం సొల్యూషన్లో ఇచ్చిన 3 పాయింట్స్ నోట్ చేసుకొని అజ్యూమ్ చేసుకుంటాం. దీన్ని సెంటర్ ఇవ్వలేదు కాబట్టి సెంటర్ పాయింట్స్ కోసం మనం దీన్ని అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ ప్రాపర్టీని కూడా నోట్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి సెంటర్ పాయింట్స్ రావడం కోసం మనం ఇక్కడ 3 స్టెప్స్ చేస్తాం. దీన్ని అజ్యూమ్ చేసుకోవాలి, ఈ ప్రాపర్టీని యూస్ చేస్తాము అండ్ ఈ ఫార్ములాని యూస్ చేస్తాం అనమాట. ఇవి 3, ఓకేనా. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఈ ఫార్ములా వేసుకొని ఇది ఏబి ఎస్ఏ ఎస్బి ఇవి రెండింటికి యూస్ చేస్తున్నాయి. ఇక్కడ జస్ట్ క్లారిటీ కోసం రాసాను అంతే. ఎస్ఏ ఎస్బి అంటే మనం పక్కన క్లారిటీ రాస్తాం. ఆల్ఫా కామా బీటా, ఇది ఎస్. ఏ పాయింట్స్ 3,4. సో 2 పాయింట్స్ రాసుకున్నాను కదా, ఇది x2 y2, ఇది x1 y1. ఈ ఫార్ములా ఎలా ఉందో అలా రాసేసుకోండి. ఇప్పుడు ఇట్లా కింద రాసుకున్నట్టే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 ప్లస్లో ఆల్ఫా, x1 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 బీటా మైనస్ y1 4 హోల్ స్క్వేర్ రూట్. ఓకే, సో ఇట్లానే ఇక్కడ రాసాను. ఇక్కడ ఇట్లా 2 స్టెప్స్ ఇక్కడ డైరెక్ట్ రాసాను. ఇక్కడ ఎస్బి కూడా సేమ్, బి పాయింట్స్ 3,2. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు దీంతో ఇది అప్పుడు ఇది x1 y1, x2 అంటే సేమ్ ఆల్ఫా, x1 అంటే 3 ప్లస్ బీటా మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇది ఇక్కడ ఉండేది నేను డైరెక్ట్ వేసాను అంతే. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ప్రతిసారి యూస్ చేసినప్పుడల్లా కూడా నోట్ చేసుకోండి, పర్లేదు. ఇలా 2ను రాసేసుకున్న తర్వాత ఒకటి చేస్తాం. ఇదే ఇట్లా సేమ్ రాసాను కిందకి. బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఆల్ఫా మైనస్ 3 హోల్ స్క్వేర్ మనము ఎక్స్పాండ్ చేస్తాం. ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా ప్లస్ 9 బీటా స్క్వేర్ మైనస్ 8 బీటా ప్లస్ 16. సో ఇది కూడా సేమ్ అలానే. ఇక్కడ మనం చూస్తే మనకి ఇది సేమ్ ఉంది. ఇది ఇక్కడికి వచ్చినా ఇది ఇక్కడికి వచ్చినా ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇది డైరెక్ట్గానే క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఇవి 2నే. ఇది కూడా యువతల సైడ్కి తెచ్చేసుకుంటాను. ఈక్వల్స్ టు అవతల సైడ్ ఉంది, ఇటు సైడ్కి వస్తే పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. బీటా స్క్వేర్ క్యాన్సిల్. మైనస్ 8 బీటా ప్లస్ 4 బీటా ఎంత అవుతుంది, 4 బీటా ప్లస్ 16 మైనస్ 4 12. బీటా ఇక్కడ ఇలానే పెట్టేసుకొని
-4 బీటా ఇక్కడ పెట్టేసుకోండి. ఆ -+12 అవతల సైడ్కి వెళ్ళిపోతే -12. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి అవతల సైడ్కి వెళ్తే నెగిటివ్. నెక్స్ట్ -4 క్యాన్సిల్ చేస్తే 3 బీటా 3. సో బీటా 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఎస్ఏ ఎస్బి చేసాం కదా, ఇక్కడ సేమ్ ఎస్ఏ అండ్ ఎస్సి దాన్ని చేస్తే సేమ్ ఇలానే చేస్తే మనకు ఆల్ఫా వస్తుంది 2. అది కూడా చేసి చూపిస్తాను. హోల్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. నేను ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా, వద్దు. బీటా -4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -4 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి అక్కడ మనకి ఏవేవి సేమ్ వచ్చినా ఆల్ఫా -3 ఇక్కడ బీటా -4 బీటా -4. సో ఇక్కడ ఇలానే డైరెక్ట్గా కొట్టేసేయండి. ఉన్నది ఇంకా మిగిలింది ఏంటి, ఇవి రెండు ఆల్ఫాస్ ఒకటే. పైన మనకి బీటా వచ్చింది, ఇక్కడ బీటా క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా వస్తుంది. ఓకే, ఇది ఎక్స్పాండ్ చేస్తాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 9 - 6 ఆల్ఫా ప్లస్ 1 - 2 ఆల్ఫా. ఒక సైడ్కి తెచ్చుకోండి, లేకపోతే డైరెక్ట్గా అయినా చేసుకోండి, మీ ఇష్టం. అది నేను జస్ట్ క్లారిటీ కోసం రాస్తాను. వచ్చిందట. సో మనకి ఆల్ఫా వచ్చింది, బీటా వచ్చింది. ఇంకా ఆల్ఫా బీటా వచ్చిందంటే అక్కడ నోట్ చేసేసుకోవడం. ఆల్ఫా అంటే 2, బీటా అంటే 3. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనకు వచ్చేసింది, సెంటర్ అయిపోయింది. వాళ్ళు మనకి అడిగింది ఏంటి, సెంటర్ ఈక్వేషన్ 2 ఫైండ్ చేయాలన్నారు. ఇక్కడికి సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈక్వేషన్ కోసం మనం ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. ఇక్కడ మనకి రేడియస్ ఉంది, మనకి రేడియస్ తెలియదు కాబట్టి రేడియస్ కూడా మనమే కనుక్కోవాలి. రేడియస్ ఫార్ములా R = SC. ఎస్ అంటే వచ్చింది మనకు, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేసింది 2, 3. సి అంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ 1, 4. సేమ్ అదే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇది x2 y2 అవుతుంది, ఇది x1 y1. 1 - 2 హోల్ స్క్వేర్ 4 - 3 హోల్ స్క్వేర్. మొత్తం మా లోపల ఉండేది మైనస్ చేసేస్తే -1 వస్తుంది. 1 + 1 2. ఒక్క నిమిషం ఇక్కడ రాస్తాను. 1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 3 హోల్ స్క్వేర్. ఇంకో పేపర్లో రాసాను. SC ఇక్కడ రాసుకున్న సేమ్ రూట్ అలానే పెట్టేసుకోండి. 1 - 2 ప్లస్ 4 - 3 హోల్ స్క్వేర్. 1 - 2 -2, 4 - 3 1. 1 - 2 1 కదా, ఫ్లోలో రాసేసిన. హోల్ స్క్వేర్ అంటే 1, హోల్ స్క్వేర్ 1, 1 + 1 2. సో √2. ఇప్పుడు
మనం ఇక్కడికి వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్, వాళ్ళు సర్కిల్ అడిగారు, సర్కిల్ కోసం మళ్ళీ రేడియస్ కావాల్సి వచ్చింది, రేడియస్ కూడా ఇట్లా ఫైండ్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ వచ్చేసి ఇది ఫార్ములా ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే రేడియస్, ఎక్స్ అంటే సేమ్ ఎక్స్ అలానే పెడతాం. ఆల్ఫా బీటాస్ వచ్చేసి మనకు వచ్చిన సెంటర్ ఆఫ్ ది సర్కిల్స్. ఆల్ఫా అంటే 2, బీటా అంటే 3. దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab కదా, 2 2 4, 4x 4. వై స్క్వేర్ 2ab అంటే 6y మైనస్ 6y, 3 3 are 9. రేడియస్ అంటే -√2 వచ్చింది, -√2 హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ పెట్టేసాం. √2కి స్క్వేర్కి క్యాన్సిల్ 2. ఇది ఎక్స్పాండ్ చేసిన దాన్ని నీట్గా బ్రాకెట్స్ తీసేసుకొని రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఇక్కడున్న వై స్క్వేర్ -4x మైనస్ 6y 4 9 ప్లస్ చేసాం అనమాట. 9 + 4 13. ఈ +2 ఆ పక్కన +2 కదా, ఇవతల సైడ్ కోసం -2. ఇవి రెండు 13 - 2 11. సో ఇంతే. ఈ ప్రాబ్లం మొత్తంలో మనం ఏం చేసామంటే అజ్యూమ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని అజ్యూమ్ చేసుకోవాలి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కోసం. నెక్స్ట్ ఈ ప్రాపర్టీని రాయండి. ఈ ప్రాపర్టీని ఈ 2 స్టెప్స్ రాయాలి ఈ ఫార్ములా. ఓకే, ఇవి రెండు రాసినాక డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చేస్తాం. అది చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది, ఆల్ఫా బీటా. ఇక్కడికి అయిపోయిన తర్వాత మనం సర్కిల్ ఫైండ్ చేయాలి. సర్కిల్కి రేడియస్ కనుక్కుంటాం. రేడియస్ కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సర్కిల్ వస్తుంది. సో చూసుకోండి, ఫస్ట్ ఇది అజ్యూమ్ చేసుకోవాలి, తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, మరి దట్స్ ఇట్. మీకు డౌట్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కామెంట్లో చెప్పండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ డైలీ అయితే పోస్ట్ చేయను, నేను నాకు కుదిరినప్పుడు ఒక్కటే పోస్ట్ చేయగలను. అండ్ థ్యాంక్ యూ.